హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో మనకి స్టాటిక్ జీకే పార్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే వస్తాయండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూద్దాము. సో ఈ టెంపుల్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ మనకి స్టాటిక్ జీకే పార్ట్ నుంచి రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో భారతదేశంలో మనకి 3 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో మనకి టెంపుల్స్ని అయితే నిర్మించారు. ఇందులో ఒకటి నగారా స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇది నగారా స్టైల్ ఆర్కిటెక్చర్. తర్వాత ద్రవిడ్ స్టైల్ ఆర్కిటెక్చర్ అండి. సో అది ఈ విధంగా ఉంటుంది, ద్రవిడ్ స్టైల్ ఆర్కిటెక్చర్. ఇంకా వేసార్ స్టైల్ ఆర్కిటెక్చర్. ఓకే, ఈ వేసార్ స్టైల్ అనేటువంటి ఆర్కిటెక్చర్కి సంబంధించిన టెంపుల్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ తోటి మనకి టెంపుల్స్ని అయితే భారతదేశంలో నిర్మించారు. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫేమస్ టెంపుల్స్ ఒకసారి చూద్దాము. వేర్ ఈజ్ అక్షర్ధామ్ టెంపుల్ లొకేటెడ్? అక్షర్ధామ్ టెంపుల్ ఎక్కడ నిర్మించారు అని చెప్పేసి అడిగారండి. సో అక్షర్ధామ్ టెంపుల్ మనకి న్యూఢిల్లీలో ఉంది. ఇది ఫేమస్ టెంపుల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. సో ఇది న్యూఢిల్లీలో నిర్మించినటువంటి టెంపుల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇందులో ఎవరిని పూజిస్తారు అంటే స్వామి నారాయణ అనేటువంటి ఆయన్ని పూజించడం జరుగుతుంది. ఇది న్యూఢిల్లీలోని పాండవ్ నగర్లో ఉందన్నమాట. సో ఫౌండర్ ఆర్ రీక్రియేటర్, దీన్ని స్థాపించింది ఎవరు అంటే స్వామి మహారాజ్ అనేటువంటి ఆయన దీన్ని స్థాపించడం జరిగింది, అక్షర్ధామ్ అనేటువంటి టెంపుల్ని. ఇంకా వేర్ ఈజ్ ప్రేమ్ మందిర్ లొకేటెడ్? ప్రేమ్ మందిర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. ప్రేమ్ మందిర్ మనకి మధురాలో ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, మధురాలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. సో దీనికి సంబంధించి కృష్ణుడు మరియు రాధాని, ఓకే, రాధాకృష్ణుల్ని పూజిస్తారనమాట ఈ టెంపుల్లో. లొకేషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని మధురాలో. ఇది వృందావన్ అనేటువంటి పర్టికులర్ ప్రాంతంలో ఉందన్నమాట. ఓకే, సో దీన్ని స్థాపించింది ఎవరు అంటే జగద్గురు కృపాలుజీ మహారాజ్. జగద్గురు కృపాలుజీ మహారాజ్ అనేటువంటి ఆయన ఈ ప్రేమ్ మందిర్ని నిర్మించారు. సో రాధాకృష్ణుల్ని ఈ యొక్క మందిరంలో లేదా ఈ యొక్క టెంపుల్లో పూజిస్తారు. మరొక ఫేమస్ టెంపుల్ వచ్చేసి కేదార్నాథ్ టెంపుల్ అండి. సో కేదార్నాథ్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కేదార్నాథ్ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. కేదార్నాథ్ ఆలయం మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందండి. సో ఫేమస్ టెంపుల్ ఇది. సో శివుని భక్తులందరూ కూడా ఇక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలామంది, కొన్ని వేల లక్షల మంది వెళ్తూ ఉంటారు. సో ఈ కేదార్నాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందన్నమాట. సో ఇందులో శివుణ్ణి పూజిస్తారు. ఓకే, లొకేషన్ వచ్చేసి ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్లో ఉందన్నమాట. ఈ టెంపుల్ ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్లో ఉంది. దీన్ని స్థాపించింది ఎవరు అంటే జనం జేయ
జనమేజయ ఆది శంకరాచార్య ఆఫ్ పాండవ డైనస్టీ, పాండవ రాజవంశానికి చెందినటువంటి పాండవ వంశానికి చెందినటువంటి జనమేజయ ఆది శంకరాచార్య అనేటువంటి ఆయన ఈ యొక్క టెంపుల్ని నిర్మించారనమాట. సో దీన్ని ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారంటే 8th సెంచరీలో దీన్ని 8వ శతాబ్దంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఏ రివర్ ఒడ్డున ఉంటుంది అనేది చూసుకుంటే మందాకిని నది మీద లేదా మందాకిని నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో కేదార్నాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్లోని మందాకిని నది దగ్గర రుద్రప్రయాగ్ అనేటువంటి ప్రాంతంలో ఈ కేదార్నాథ్ టెంపుల్ ఉంటుంది. అందులో శివుణ్ణి పూజిస్తారు. సో ఇక్కడ మీరు చూడండి, బద్రీనాథ్ టెంపుల్ వచ్చేసి ఉత్తరాఖండ్ చమోలీలో ఉంది బద్రీనాథ్ టెంపుల్. ఇందులో ఎవరిని పూజిస్తారు అంటే లార్డ్ విష్ణుని విష్ణుదేవుని పూజిస్తారు. దీన్ని స్థాపించింది ఎవరు అంటే ఆది శంకరాచార్య అనమాట. అలకనంద రివర్ దగ్గర ఈ యొక్క బద్రీనాథ్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అమర్నాథ్ టెంపుల్ వచ్చేసి ఇది ఒక కేవ్ టెంపుల్ అని చెప్పేసి అంటారండి. ఇది ఒక కేవ్ టెంపుల్. ఇందులో శివుణ్ణి పూజిస్తారు. లొకేషన్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఏ రివర్ దగ్గర ఉంటుంది అంటే అమరావతి రివర్ దగ్గర ఉంటుంది. ఈ అమరావతి అనేటువంటి రివర్ చీనాబ్ రివర్కి సంబంధించి ఉపనది అనమాట. ట్రిబ్యూటరీ అంటే ఉపనది. సో శేష్నాగ్ లేక్ ఈజ్ అబౌట్ 14 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది హోలీ అమర్నాథ్ కేవ్. శేష్నాగ్ అనేటువంటి సరస్సు ఏదైతే ఉందో అది అమర్నాథ్ కేవ్కి అంటే ఈ పర్టికులర్ కేవ్కి దాదాపుగా 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్స్ 3 కూడా ఇంపార్టెంట్. అమర్నాథ్ టెంపుల్, అలాగే బద్రీనాథ్ టెంపుల్, ఇందాక చూసినటువంటి కేదార్నాథ్ టెంపుల్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. సో తర్వాత వేర్ ఈజ్ గంగోత్రి టెంపుల్ లొకేటెడ్? గంగోత్రి అనేటువంటి ఆలయం ఎక్కడ ఉంది? గంగోత్రి అనేటువంటి ఆలయం ఉత్తరకాశీలో ఉందండి. గంగోత్రి అనేటువంటి ఒక ఆలయం ఏదైతే ఉందో ఇది ఉత్తరకాశీలో ఉందన్నమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే గంగాదేవిని పూజిస్తారు. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఉత్తరాఖండ్లోని గంగోత్రి ప్రాంతంలో ఈ గంగోత్రి అనేటువంటి ఆలయం ఉంది. సో దీన్ని ఫౌండర్ అంటే స్థాపించింది ఎవరు లేదా దీన్ని నిర్మించింది ఎవరు అంటే నేపాలీస్ జనరల్ అయినటువంటి అమర్ సింగ్ థాపా అనేటువంటి ఆయన. నేపాలీస్కి సంబంధించినటువంటి జనరల్ అమర్ సింగ్ థాపా అనేటువంటి ఆయన దీన్ని 18th సెంచరీలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, 18వ శతాబ్దంలో. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ వైష్ణోదేవి టెంపుల్ లొకేటెడ్? వైష్ణోదేవి ఆలయం ఎక్కడ ఉంది? వైష్ణోదేవి ఆలయం మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ వైష్ణోదేవి ఆలయం ఉంది. సో ఇక్కడ చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కాట్రా అనేటువంటి ప్రాంతంలో ఈ వైష్ణోదేవి ఆలయం అయితే ఉందన్నమాట. దీన్ని ఎవరు నిర్మించారు అంటే మహారాజా గులాబ్ సింగ్ 1846లో దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ర్యాన్ బిట్వీన్ ఢిల్లీ టు కాట్రా. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో భారతదేశంలో కొత్తగా లాంచ్ చేసినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్, ఇది మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి కాట్రా మధ్య నడిపారు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది సిద్ధి వినాయక్ టెంపుల్ లొకేటెడ్? సిద్ధి వినాయక ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? సిద్ధి వినాయక ఆలయం మహారాష్ట్ర స్టేట్లో ఉందండి. మహారాష్ట్ర స్టేట్లో ఈ సిద్ధి వినాయక ఆలయం అయితే ఉంది. సో ఇందులో సిద్ధి వినాయకుడిని అంటే మన గణేశుణ్ణి పూజిస్తారు. లొకేషన్ వచ్చేసి మహారాష్ట్రలోని ముంబై దగ్గర ఉందన్నమాట. దీన్ని స్థాపించింది ఎవరు అంటే లక్ష్మణ్ విత్తు అండ్ డిబోయ్ పాటిల్. డిబోయ్ పాటిల్ దీన్ని నిర్మించారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1801 19th నవంబర్న ఈ సిద్ధి వినాయక అనేటువంటి ఆలయాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ సిచ్యువేటెడ్? కాశీ విశ్వనాథ ఆలయం ఎక్కడ ఉంది? కాశీ విశ్వనాథ ఆలయం మనకి ఇక్కడ వారణాసిలో ఉందండి. కాశీ విశ్వనాథ ఆలయం వారణాసిలో నిర్మించారు. సో కాశీ విశ్వనాథ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వారణాసి, ఉత్తరప్రదేశ్, బ్యాంక్ ఆఫ్ గంగా రివర్. బ్యాంక్ ఆఫ్ గంగా రివర్ అంటే గంగా నది ఒడ్డున ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ని నిర్మించారు. సో ఇది శివుడికి సంబంధించినటువంటి టెంపుల్ అండి. దీన్ని ఎవరు స్థాపించారు అంటే మరాఠా రూలర్ అయినటువంటి అహిల్యాబాయ్ హోల్కర్, ఇండోర్కి చెందినటువంటి అహిల్యాబాయ్ హోల్కర్ అనేటువంటి ఆయన నిర్మించారు. సో దీన్ని ఎప్పుడు నిర్మించారు అంటే 1780 ADలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అండి ఇది. సో ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది గోల్డెన్ టెంపుల్ లొకేటెడ్? గోల్డెన్ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది పంజాబ్లోని అమృత్సర్లో ఉంది. పంజాబ్లోని అమృత్సర్లో ఈ గోల్డెన్ టెంపుల్ని నిర్మించారు. సో గురు గ్రంథ్ సాహిబ్ అనేటువంటి ఆయన్ని ఇక్కడ కొలుస్తారు. సో దీనికి సంబంధించి లొకేషన్
పంజాబ్లోని అమృత్సర్ అండి. దీన్ని స్థాపించింది ఎవరు అంటే శ్రీ గురు అర్జున్ దేవ్, 5th గురు ఆఫ్ సిక్స్. సిక్కులకు సంబంధించినటువంటి 5వ గురువు అయినటువంటి శ్రీ గురు అర్జున్ దేవ్ అనేటువంటి ఆయన ఈ యొక్క గోల్డెన్ టెంపుల్ని నిర్మించడం జరిగింది. మహారాజా రంజిత్ సింగ్ ఓకే గోల్డ్ ప్లేటెడ్ ఇన్ ద టెంపుల్. అంటే ఈ గోల్డ్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ ప్లేట్ని ఎవరు దీన్ని బంగారు పూత పూశారు అంటే మహారాజా రంజిత్ సింగ్ అనేటువంటి ఆయన ఈ యొక్క టెంపుల్కి గోల్డ్ పూత అయితే పోయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది దిల్వారా జైన్ టెంపుల్ లొకేటెడ్? దిల్వారా జైన ఆలయం ఎక్కడ ఉంది? దిల్వారా జైన దేవాలయం ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉందండి. ఓకే, సో రాజస్థాన్ రాష్ట్రంలో ఈ దిల్వారా టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇది ఆరావళి హిల్స్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ లొకేషన్లో ఉంటుందన్నమాట దిల్వారా టెంపుల్. సో ఇట్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ రిషబ్ దేవ్. లార్డ్ రిషబ్ అనేటువంటి ఆయన్ని పూజిస్తారనమాట ఇక్కడ. సో దిల్వారా టెంపుల్ ఈజ్ ఇన్ సిరోహి డిస్ట్రిక్ట్ నియర్ మౌంట్ ఆబు, రాజస్థాన్. ఓకే, రాజస్థాన్లోని మౌంట్ ఆబు అనేటువంటి శిఖరం దగ్గరలో సిరోహి అనేటువంటి జిల్లాలో ఈ యొక్క దిల్వారా జైన దేవాలయం అయితే ఉంది. సో దీన్ని విమల్ షా అనేటువంటి ఆయన ఓకే 11th to 13th సెంచరీ మధ్యన ఓకే 11 నుంచి 13వ శతాబ్దంలో ఈ యొక్క టెంపుల్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ సోమనాథ్ టెంపుల్ సిచ్యువేటెడ్? సోమనాథ దేవాలయం ఎక్కడ ఉంది? సోమనాథ దేవాలయం చూసుకున్నట్లయితే గుజరాత్ రాష్ట్రంలో ఈ యొక్క దేవాలయం అయితే ఉంది, సోమనాథ దేవాలయం. సో ది సోమనాథ్ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ ఈజ్ వన్ ఆఫ్ ది 12 జ్యోతిర్లింగాస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఓకే, మనకి 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది కూడా ఒకటనమాట, సోమనాథ దేవాలయం. ఇందులో శివుణ్ణి పూజిస్తారు. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ది ఫస్ట్ జ్యోతిర్లింగ. దీన్ని మొదటి జ్యోతిర్లింగంగా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. దీన్ని రీకన్స్ట్రక్షన్ ఎప్పుడు చేశారు అంటే 1947లో ఓకే సర్దార్ వల్లభభాయ్ అనేటువంటి ఆయన దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది రీకన్స్ట్రక్షన్ ద్వారా. ప్రజెంట్లీ ది ప్రెసిడెంట్ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ ట్రస్ట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకే, సోమనాథ్ టెంపుల్కి సంబంధించినటువంటి ట్రస్ట్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు. సో ఈ సోమనాథ్ టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ ఖజురహో టెంపుల్ సిచ్యువేటెడ్? ఖజురహో దేవాలయం ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో ఉందండి. ఖజురహో దేవాలయం మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఖజురహో టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ఛత్రాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇన్ పంచాయత్ స్టైల్. ఓకే, పంచాయత్ స్టైల్లో ఈ మధ్యప్రదేశ్లోని ఛత్రాపూర్ అనేటువంటి పర్టికులర్ జిల్లాలో ఈ ఖజురహో టెంపుల్ని నిర్మించారు. దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే చండేలా డైనస్టీకి చెందినటువంటి రూలర్స్ 10th సెంచరీ నుంచి 11th సెంచరీ మధ్య నిర్మించడం జరిగింది. సో చండేలా రాజవంశానికి చెందినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, పరిపాలించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్యన ఈ ఖజురహో టెంపుల్ని నిర్మించడం జరిగింది. సో ఖజురహో టెంపుల్ వాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1986. 1986లో ఈ ఖజురహో టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు కూడా దక్కింది. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ జగన్నాథ్ టెంపుల్ లొకేటెడ్? జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది? సో జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఒడిస్సా స్టేట్లో ఉందండి. జగన్నాథ ఆలయం ఒడిస్సా స్టేట్లో ఉంది. సో జగన్నాథ టెంపుల్ included in the Chardham is located in Puri, Odisha, which is famous every year because of రథయాత్ర. సో ఈ జగన్నాథ టెంపుల్లో మనకి ప్రతి సంవత్సరం రథయాత్ర అయితే నిర్వహిస్తారనమాట. సో ఈ రథయాత్ర ద్వారా ఒడిస్సా పూరిలో ఉన్నటువంటి ఈ జగన్నాథ టెంపుల్ బాగా ఫేమస్ అయింది. సో దిస్ టెంపుల్ ఈజ్ ఆల్సో డెడికేటెడ్ టు లార్డ్ జగన్నాథ అలాంగ్ విత్ బల్దేవ్ అండ్ సుభద్ర. ఓకే, సో ఈ టెంపుల్లో బల్దేవ్ మరియు సుభద్రతో పాటు జగన్నాథునికి సంబంధించినటువంటి ఈ యొక్క పూజలు అయితే చేస్తారు. ఇంకా ఎవరు దీన్ని నిర్మించారు అంటే అనంతవర్మన్, ది రూలర్ ఆఫ్ ది గంగా డైనస్టీ. అనంతవర్మన్ అనేటువంటి ఆయన దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది వైట్ పగోడా. ఓకే, సో దీన్ని వైట్ పగోడా అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ రామప్ప టెంపుల్ సిచ్యువేటెడ్? ఓకే, రామప్ప ఆలయం ఎక్కడ ఉంది? ఓకే, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది, మనందరికీ తెలిసిందే. సో రామప్ప టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈ రామప్ప దేవాలయం అయితే ఉంది. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాకతీయ రుద్రేశ్వర అండ్ రామలింగేశ్వర టెంపుల్.
ఓకే, దీన్ని కాకతీయ రుద్రేశ్వర మరియు రామలింగేశ్వర దేవాలయం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇట్ వాజ్ బిల్ట్ బై గణపతి దేవా ఆఫ్ ది కాకతీయ డైనస్టీ ఇన్ ది 11th century. 11వ శతాబ్దంలో దీన్ని కాకతీయ రాజవంశానికి చెందినటువంటి గణపతి దేవుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగిందండి. సో దీనికి రీసెంట్గా 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో స్థానం దక్కిందనమాట. సో చాలా ఫేమస్ టెంపుల్, వరంగల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ విరూపాక్ష టెంపుల్ లొకేటెడ్? విరూపాక్ష ఆలయం ఎక్కడ ఉంది? సో విరూపాక్ష అనేటువంటి యొక్క ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. ఓకే, కర్ణాటక రాష్ట్రంలో దీన్ని నిర్మించారు. సో విరూపాక్ష టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హంపి, కర్ణాటక. కర్ణాటకలోని హంపిలో ఈ విరూపాక్ష దేవాలయం అయితే ఉంది. ఇట్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఓకే, ఇది శివుడికి సంబంధించినటువంటి దేవాలయం. దిస్ టెంపుల్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ది విజయనగర ఎంపైర్. ఓకే, విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ యొక్క టెంపుల్ని నిర్మించారు, విరూపాక్ష దేవాలయాన్ని. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ది సన్ కోణార్క్ టెంపుల్ లొకేటెడ్? సూర్య కోణార్క్ దేవాలయం, కోణార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఒడిస్సా స్టేట్లో ఉందండి. సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో కోణార్క్ సన్ టెంపుల్ ఈజ్ ఇన్ ది కోణార్క్ ఆఫ్ ఒడిస్సా, ఇండియా. ఓకే, ఒడిస్సాలోని కోణార్క్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క సన్ టెంపుల్ అయితే, సూర్య దేవాలయం అయితే ఉంది. సో ఇట్ వాజ్ బిల్డ్ బై కింగ్ నరసింహదేవ్ ఆఫ్ గంగా వంశ్. ఓకే, సో గంగా వంశానికి చెందినటువంటి నరసింహదేవ అనేటువంటి రాజు దీన్ని నిర్మించారు. సో దీన్ని బ్లాక్ పగోడా అని చెప్పేసి కూడా పిలుస్తారండి. ఓకే, ఇందాక మనం వైట్ పగోడా చూసాము జగన్నాథ దేవాలయాన్ని. జగన్నాథ దేవాలయాన్ని వైట్ పగోడా అంటే దీన్ని బ్లాక్ పగోడా అని చెప్పేసి పిలుస్తారు. సో దిస్ ఈజ్ 100% సోలార్ పవర్డ్ టెంపుల్ అనమాట. సో ఇది సోలార్ పవర్డ్ టెంపుల్, 100% సౌరశక్తితో ఉండేటువంటి టెంపుల్ ఇది. సో ఇన్ 1984 యునెస్కో రికగ్నైజ్డ్ ఇట్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో దీన్ని 1984 సంవత్సరంలో గుర్తించింది. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ కామాఖ్య మాత టెంపుల్ సిచ్యువేటెడ్? కామాఖ్య మాత ఆలయం ఎక్కడ ఉంది? సో కామాఖ్య మాత ఆలయం అస్సాం స్టేట్లో ఉందండి. కామాఖ్య మాత ఆలయం అస్సాం స్టేట్లో ఉంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే కామాఖ్య టెంపుల్ లొకేటెడ్ ఇన్ అస్సాం, గౌహతి, నీలాచల్ హిల్. ఓకే, అస్సాంలోని గౌహతిలో నీలాచల్ హిల్ అనేటువంటి ఈ యొక్క నీలాచల్ అనేటువంటి కొండపైన ఈ యొక్క టెంపుల్ అయితే లొకేట్ అయి ఉంది. ఏ ఫెయిర్ ఆఫ్ అంబుబాచి ఈజ్ హెల్డ్ హియర్ ఎవ్రీ ఇయర్. ఓకే, ప్రతి సంవత్సరం అంబుబాచి జాతర ఇక్కడ జరుగుతుందన్నమాట. అంబుబాచి అనేటువంటి జాతర ఇక్కడ జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ రామనాథస్వామి టెంపుల్ వేర్ ఈజ్ లొకేటెడ్? ఓకే, శ్రీ రామనాథస్వామి ఆలయం ఎక్కడ ఉంది? రామనాథ అనేటువంటి స్వామికి సంబంధించినటువంటి ఆలయం తమిళనాడులో ఉందండి. సో తమిళనాడు రాష్ట్రంలో దీన్ని నిర్మించారు. సో దీనిలో ఏ దేవుణ్ణి కొలుస్తారు అంటే శివుణ్ణి కొలుస్తారు. లొకేషన్ వచ్చేసి తమిళనాడులోని రామేశ్వరంలో ఉందన్నమాట. సో దీని ఫౌండర్ వచ్చేసి పాండ్య డైనస్టీకి సంబంధించినటువంటి రాజులు దీన్ని నిర్మించారు. పాండ్యుల యొక్క రాజులు నిర్మించారు. 12th centuryలో 12వ శతాబ్దంలో దీని యొక్క కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఓకే, తమిళనాడులో. సో వేర్ ఈజ్ బృహదీశ్వర టెంపుల్ లొకేటెడ్? బృహదీశ్వర ఆలయం ఎక్కడ ఉంది? సో బృహదీశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. ఓకే, బృహదీశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇందులో శివుణ్ణి కొలుస్తారు. తమిళనాడులోని తంజావూరులో ఈ యొక్క టెంపుల్ అయితే లొకేట్ అయి ఉంది. సో దీన్ని ఎవరు నిర్మించారు అంటే 1003 to 1010 AD మధ్యన. ఓకే, 1003వ సంవత్సరం నుంచి 1010వ సంవత్సరం మధ్యన ఈ ఫస్ట్ చోళ రూలర్ అయినటువంటి రాజరాజ చోళ దీన్ని నిర్మించారు. ఫస్ట్ చోళ రాజు ఎవరైతే ఉన్నారో చోళులకి సంబంధించిన మొదటి రాజు రాజరాజ చోళ దీన్ని నిర్మించడం జరిగింది. ఇట్ ఈజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ రాజరాజేశ్వర టెంపుల్ ఆఫ్టర్ హీజ్ నేమ్. ఓకే, ఈ టెంపుల్కి ఆయన తర్వాత ఈ రాజరాజేశ్వర టెంపుల్ అని చెప్పేసి కూడా ఈ టెంపుల్కి పేరైతే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వేర్ ఈజ్ శబరిమల టెంపుల్ లొకేటెడ్? శబరిమల ఆలయం ఎక్కడ ఉంది? సో శబరిమల ఆలయం కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. సో ఇందులో అయ్యప్ప దేవుడిని కొలుస్తారు. ఇది కేరళలో ఉంది. దీన్ని నిర్మించింది ఎవరు అంటే లార్డ్ పరశురామ్ అనేటువంటి ఆయన దీన్ని నిర్మించారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. కొండను తొలిచి ఒక టెంపుల్గా మార్చారు. వేర్ ఈజ్ కైలాష్ టెంపుల్ ఆఫ్ ఎల్లోరా సిచ్యువేటెడ్? ఓకే, ఎల్లోరాలోని కైలాస దేవాలయం ఎక్కడ ఉంది? కైలాస దేవాలయం మహారాష్ట్రలో ఉందండి. ఓకే, సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో ఇందులో శివుణ్ణి పూజిస్తారు. మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఈ యొక్క కైలాస దేవాలయం ఉంది. దీన్ని ఎవరు నిర్మించారు అంటే
రాష్ట్రకూట కింగ్ అయినటువంటి రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణ1 అనేటువంటి ఈ యొక్క రాజు నిర్మించారనమాట. 8th సెంచరీలో 8వ శతాబ్దంలో దీన్ని నిర్మించడం జరిగింది. 1983లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ప్రపంచ వారసత్వ సంపదగా ఈ యొక్క టెంపుల్ని డిక్లేర్ చేశారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది ఫేమస్ మీనాక్షి టెంపుల్ లొకేటెడ్? ప్రసిద్ధి చెందినటువంటి మీనాక్షి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? సో మీనాక్షి దేవాలయం చూసుకున్నట్లయితే తమిళనాడులో ఉంది. ఓకే, అర్జున్ సినిమాలో కూడా మనం చూసాం కదా. సో ఆ టెంపులే మనకి తమిళనాడులో ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీనాక్షి దేవిని అంటే పార్వతీదేవిని ఇక్కడ కొలుస్తారు. సో ఇది మనకి చూసుకుంటే మనకి వైగాయ్ అనేటువంటి నది ఒడ్డున తమిళనాడులోని మదురైలో ఈ యొక్క టెంపుల్ అయితే లొకేట్ అయి ఉందన్నమాట. తిరుమల నాయక అనేటువంటి ఆయన దీన్ని నిర్మించారు. 17th సెంచరీలో ఈ టెంపుల్ని నిర్మించడం జరిగిందండి. 17th సెంచరీ 17వ శతాబ్దంలో నిర్మించారు. తర్వాత వేర్ ఈజ్ పద్మనాభస్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్? పద్మనాభస్వామి, అనంత పద్మనాభస్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. మీ అందరికీ తెలిసి ఇది బాగా న్యూస్లో వచ్చినటువంటి టెంపుల్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఇందులో శివుణ్ణి పూజిస్తారండి, విష్ణువుని పూజిస్తారు. సో ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉంది. దీన్ని ఎవరు స్థాపించారు అంటే మార్తాండ అనేటువంటి రాజు దీన్ని నిర్మించడం జరిగింది. 1733వ సంవత్సరంలో ఈ యొక్క అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి దేవాలయాన్ని నిర్మించారు. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ మహాబోధి టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్? మహాబోధి ఆలయం ఎక్కడ ఉంది? మహాబోధి ఆలయం బీహార్ స్టేట్లో ఉందండి. ఓకే, మహాబోధి ఆలయం బీహార్ స్టేట్లో ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ పూజించబడతాడనమాట, ముఖ్యమైనటువంటి ప్రధాన దైవం. సో ఇది బీహార్లోని బోధ్గయాలో లొకేట్ అయి ఉందన్నమాట. దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే బుద్ధిస్ట్ ఎంపరర్ అయినటువంటి అశోకుడు దీన్ని నిర్మించాడు. 250 BCలో ఓకే ఈ మహాబోధి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ది మహాబోధి టెంపుల్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ 2002. ఓకే 2002లో మహాబోధి టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించినటువంటి లిస్టులో చేర్చారు. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ వెంకటేశ్వర టెంపుల్ లొకేటెడ్? వెంకటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఉంది. ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ చూసుకుంటే తిరుమల ఎట్ తిరుపతి ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ లొకేషన్లో లొకేట్ అయి ఉందన్నమాట. శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. ఓకే, సో మరొక అవతారం అనమాట, విష్ణువు యొక్క అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. సో చిత్తూరులో ఉంది. దీన్ని ఎవరు నిర్మించారనేది చూసుకుంటే తమిళనాడు రూలర్ అయినటువంటి తొండైమాన్. ఓకే, తొండైమాన్ అనేటువంటి రాజు దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే చోళ డైనస్టీ కింగ్స్, అంటే చోళ రాజవంశానికి చెందినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ హిడింబా దేవి టెంపుల్ సిచ్యువేటెడ్? హిడింబా దేవి ఆలయం ఎక్కడ ఉంది? హిడింబా దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఓకే, హిడింబా దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిడింబా దేవి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మనాలి ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు హిడింబా దేవి ఆర్ హెర్మాదేవి. ఓకే, సో ఇది హిడింబాదేవి లేదా హిర్మాదేవి అనేటువంటి దేవతకి అంకితం చేయబడినటువంటి ఆలయం అన్నమాట. ఇది హిమాచల్ ప్రదేశ్లోని మనాలి అనేటువంటి ప్రాంతంలో లొకేట్ అయి ఉంది. భీముని భార్యగా భారతదేశంలో ఆమె వర్ణన అయితే ఉంది. సో 1553లో రాజా బహదూర్ సింగ్ దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ దశావతార టెంపుల్ సిచ్యువేటెడ్? దశావతార దేవాలయం ఎక్కడ ఉంది? ఈ దశావతార దేవాలయం ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఓకే, ఉత్తరప్రదేశ్లో దీన్ని నిర్మించారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే దశావతార టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దియోగర్ ఇన్ లలిత్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ అనేటువంటి జిల్లాలో దియోగర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. సో ఇందులో లార్డ్ విష్ణుని విష్ణువుని పూజిస్తారు. అలాగే ఇట్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ బిల్ట్ డ్యూరింగ్ ది గుప్తా పీరియడ్. ఇది గుప్తుల కాలంలో నిర్మించారని చెప్పేసి నమ్ముతారు. అలాగే హియర్ యూ కెన్ సీ 10 ఇన్కార్నేషన్స్ ఆఫ్ లార్డ్ విష్ణు. అంటే ఇక్కడ విష్ణువుకి సంబంధించినటువంటి 10వ అవతారాన్ని ఈ యొక్క దశావతారం దేవాలయంలో చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ అంగ్కోర్ వ్యాట్ లొకేటెడ్? అంగ్కోర్ వ్యాట్ ఆలయం ఏ దేశంలో ఉంది? అంగ్కోర్ వ్యాట్ అనేటువంటి ఆలయం కంబోడియా దేశంలో ఉందండి. ఓకే, కంబోడియా దేశంలో ఈ అంగ్కోర్ వ్యాట్ అనేటువంటి ఆలయం అయితే ఉంది. ది వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ ఆఫ్ లార్డ్ విష్ణు ఈజ్ ది అంగ్కోర్ వ్యాట్ టెంపుల్. ఓకే, శివుడికి సంబంధించిన అతిపెద్ద టెంపుల్ అనమాట ఇది, అంగ్కోర్ వ్యాట్ టెంపుల్ అంటారు. సో ఇది చూసుకుంటే కంబోడియాలో ఉంది. కుమేర్ అండ్ చోళా స్టైల్లో దీన్ని నిర్మించారనమాట. సో దీన్ని ఎవరు నిర్మించారు అంటే సూర్యవర్మన్ టు జయవర్మన్
7 ఓకే, సూర్యవర్మన్ 2 మరియు జయవర్మన్ 7 చేత ఇది నిర్మించడం జరిగింది. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా అండి. ఓకే, సో దీని నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అందులో మీకు అన్ని పీడిఎఫ్స్ క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి, అలాగే పీడిఎఫ్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. మాక్ టెస్ట్లు, మెగా టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్కి సంబంధించి ఉంటుంది. లేదు మీకు సపరేట్గా కావాలంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు అండ్ 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్సు, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్సు మీరు తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ అయితే బై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.